లచ్చుల్లోకిలికెళ్ళి ఏ నాటికని నేను నా అన్న కొడుకు వేస్తానని అన్నా మాటగవల పుట్టుండవల పురుడికెళ్ళి. సంగీత కళాకారులు టెక్నాలజీ రోజులో అనేక రకాల టెక్నాలజీ పెడుతున్న శబ్దాలతో ఉత్సాహంగా ఉంటారు. కానీ అసలు సిసలైన గ్రామీణ ప్రాంత శబ్దం విన్నామంటే మైమరిచిపోతాం. అంటే ఏదైతే ఒక ఒక కాయ, ఏం కాయ ఇది? ఒక ఆనబ డొప్ప. అంటే ఆనబగ కాయని ఒలిచి తనదైన శైలిలో కొన్ని వందల సంవత్సరాల కిందట గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా తయారు చేసేవారు, ఆ తర్వాత తద్వారా దానితో సంగీతం నివాసాలకు వెళ్ళి ఒక చరిత్ర, భావితరాల చరిత్ర వాళ్ళకి చెప్పడం, వారు ఇచ్చింది తీసుకుంటూ ఆనందంగా వెళ్ళేవారు. టెక్నాలజీ రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి కళాకారులు కళను నమ్ముకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఇటువంటి కళాకారులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నిజానికి బాలనాగమ చరిత్ర, శ్రీమద్ భాగవతం, శ్రీమద్ నారాయణం వంటి చక్కని సంగీత కార్యక్రమాలు ఇటువంటి ఆనబగాయతో తయారు చేసిన ఈ వీణతో ఇటువంటి శబ్దం చేస్తూ తనదైన శైలిలో పాడుతూ ఉంటారు. ఒకసారి చూద్దాం. అన్నాసి రామచంద్ర అలాగనే లక్ష్మణ రామ మర్యాద సాధుడు మరి బాలగించేడు శ్రీరామజుడు. అదే అల్లిపూడి అండి బాబయ్య. అల్లిపూడి మనం ఇంకా ఇది కూలి పనులు ఉన్నాచే పట్టుకెళ్ళిపోతుంటాను. ఇక కూలి పనులు నేను అప్పుడు ఇలా పాడుతుంటానండి. వాళ్ళు ఇలాగే బాలన కథ, అలియాదేవి కథ, నల చక్రవర్తి కథ, జలచంద్రుడి కథ, బాలన కథ, ఇలాంటి కథలన్నీ పాడుకుంటానండి. ఇంటింటికి పోయి ఇలాగే తవిడి మాడి తెచ్చుకొని ఇలాగే పిల్లలు పెంచుకుంటున్నానండి. ఆనమదే దీనివల్ల అలాగే బతుకుతున్నాను. పెదలమని మన ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాను కానీ ఏమీ చేయలేదండి బాబయ్య. ఇది మొత్తం ఒక 20 సంవత్సరాలు బట్టి ఇలాగే పాడుతున్నానండి. 20 సంవత్సరాల బాడినే జరిగే నాకేమీ ఆస్కారం ఏమి కనిపించలేదండి. ఎంతమంది ఇలాగే ట్రై చేశారు, మీకు ఏమైనా వస్తాయో మేము చేస్తాం, నెల నెలకి ఎలాగంత పడతాయో అలాగని చెప్పారండి. అది కూడా పర్లేదండి ఇప్పుడు మట్టుకి. రాజవల వరలచ్చుల్లోకిలికెళ్ళమ్మ కన్ను కుదురు పారుతమ్మ లక్ష్యంలోకిలికెళ్ళి చిన్నదిన రాఘవ నా యమదబలుల లక్ష్మదేవు రామ పిరామ అలాగనే వరలచ్చుల్లోకిలికెళ్ళమ్మ చిన్నదిన అలాగనే కన్ను కుదురు పారుతమ్మని నేను నా అన్న కొడుకు వేస్తానని ఏ నాటికనెవల పుట్టుండవల పురుడికెళ్ళి